ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. నాకు ఇవాళ చాలా గర్వంగా ఉంది. నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరందరూ కూడా చాలా గర్విస్తారని నేను అనుకుంటున్నాను. మన ప్రభుత్వం మన మంత్రి వర్యుల ఒక ఏమంటారు ఒక డైరెక్షన్లో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇంకెక్కడ కూడా ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదని నేను చాలా గట్టిగా నమ్ముతూ నేను చాలా గర్వపడుతున్నాను. ఇవాళ అందరూ అంటారు కళాకారులు మన సమాజానికి చాలా ముఖ్యం, వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది అని. కానీ ఇలాగా మనందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఆలోచన మనతో పంచుకొని మనకు ఒక దిశని నిర్దేశించి ఇలా మీరు చేస్తే బాగుంటుంది, మన సమాజాన్ని మనం బాగుపరుచుకోగలుగుతాము అని మనందరినీ కూడా ఇవాళ ఇలా పిలిచి మాట్లాడి మనకు ఒక దారిని చూపించి మనం నడిపిస్తామని చెప్పి మనకి సహాయం అందిస్తాము, మీతో పాటు ఉంటాము, మేం చేసే పని మేము చేస్తాము, మీరు చేసే పని మీరు చెయ్యండి అని చెప్తూ మనని నడిపిస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు చెప్పినట్టు మన సమాజంలో ఎన్నో మనం చూస్తున్నాం, మనం సహించుకోలేకపోతున్నాం. కానీ ఏం చేస్తున్నాం, విడివిడిగా ఒక్కొక్కరం ఏం చేయలేము. అందరం కలిస్తేనే మనం ఆ మార్పుని తీసుకురాగలుగుతాం. నేనేం నమ్ముతున్నానంటే ఈ మార్పు పిల్లల్లో రావాలి అంటే మనం వాళ్ళకి కళలని చిన్నతనంలోనే వాళ్ళకి నేర్పించాలి, చూపించాలి. అప్పుడే ఆ బీజం వాళ్ళలో నాటుకుంటుంది. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అది పెద్దయి ఒక వృక్షంలాగా తయారవుతుంది. అంటే మంచి దారి, మంచి పోకడ ఎలా నడుచుకోవాలి అన్నది అప్పుడే నేర్చుకుంటారు. పెద్దగా అయ్యాక చెప్తే ఎవ్వరూ నేర్చుకోరు, ఎందుకంటే ఒక నడతకి వాళ్ళు అలవాటు అయిపోతారు. కాబట్టి ఆ చిన్నతనంలో ఎప్పుడైతే చెప్తామో, ఎప్పుడైతే నేర్పిస్తామో, కళలను చూపిస్తామో, వాటి పట్ల వాళ్ళకి ఆసక్తిని పెంచుతాము, అప్పుడే ఇది మనం సాధించుకోగలుగుతాము. అది మనకి కళాకారులకే అది సాధ్యం. నేను మంత్రి వర్యులని ఒకటే నేను వేడుకుంటున్నాను, మాకు అవకాశం మాకు స్కూల్స్ నుంచి మాకు ఇప్పించండి. అప్పుడు కళాకారులకి ఒక అవకాశం దొరుకుతుంది నేర్పించడానికి, పిల్లల్లో మార్పు తీసుకురావడానికి. ఏ ప్రైవేట్ స్కూల్ అనండి, గవర్నమెంట్ స్కూల్ అనండి, రెసిడెన్షియల్ స్కూల్ అంటే వాట్ ఎవర్ స్కూల్, ఆ స్కూల్స్లో కళలు కంపల్సరీగా కరికులంతో పాటు వీటిని మనం నేర్పించాలి పిల్లలకి. అన్ని కళలు సాధ్యం కాకపోవచ్చు, అక్కడ కళారూపాలు ఏదైతే డిస్ట్రిక్ట్స్లో ఏవైతే కళారూపాలు ఉన్నాయో వాటిని మనం పరిరక్షించుకున్న వాళ్ళం కూడా అవుతాం. అక్కడున్న కళాకారులకు మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతామని నేను విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ